श्रीगुरुभ्यो नमः। हरि ओम्। श्रीलक्ष्मीनारायणाभ्याय नमः। पार्वतीपरमेश्वराभ्याय नमः। मातृपितृभ्यो नमः। नारायणं नमस्कृतं नरं चैव नरोत्तमं देवी सरस्वतीं व्यासं ततो जयमुदीरयति सभाभ्यां सभापतिभ्यश्च नमो नमः। ఈరోజు వైశాఖ మాసంలో 17 అధ్యాయం 17 దినమును ప్రారంభించుతున్నాం. నారదుడు అంబిరస్తో ఇట్లా పలుకును. శృతకీర్తి మహారాజుకు శృతదేవుడు తర్వాత కథనిట్లు వివరించారు. వాయువు చేసిన ఈ అపచారం వలన ఉరుడ పొనుసు వలన కొంతగా తేరుకున్న యముడు బ్రహ్మను ఉద్దేశించట్లా పలుకును. స్వామి, సర్వలోక పితామహ బ్రహ్మ, నా మాటలు వినుము. నేను నా కర్తవ్యాన్ని నిర్వర్తించకుండా నివారించబడినవి. నేను చేయవలసిన పని చేయలేకపోవడానికి మరణం కంటే ఎక్కువ బాధాకరం తలుచున్నది. సర్వసృష్టి విధానైన విధిని ఆజ్ఞను పొందిన అధికారి తను కావలసిన జీతమును తీసుకునిచు చేయవలసిన కర్తవ్యాన్ని చేయనిచో అతడు కొయ్యి పురుగై మొదలైన జన్మలు పొందుతారు. అతి తెలివితో లోభం నందున యజమాని విధంగా పోషించబడిన కర్తవ్యాన్ని చేయనిచో అతడు భయంకర నరక లోకానికి 300 కల్పములు చిరకాలం నుండి మృగాది జన్మలు ఎత్తును. అధికారి నిరాశపడి తమ కర్తవ్యాన్ని నెరవేర్చనిచో ఘోరాతి నరకములో చాలా కాలం నుండి కాకి మున్నెగినవై జన్మలెత్తి తన కార్యమును సాధించుటకై యజమాని చెప్పిన పనిని నాశనం చేసేవాడు ఇంటి అందున ఎలక జన్మమెత్తి 300 కల్పముల కాలము బాధపడిను. సమర్థమైన వాడు తన కర్తవ్యాన్ని చేయక ఇంటింటి దూరక నుండవాడు పిల్లిగా జన్మించును. ప్రభు, మీ ఆజ్ఞను పాటించుచు నేను జీవులు పాపములు పుణ్యమును నిర్ణయించి విభజించి వారి తగినట్ల పుణ్యపాపములకు బట్టి ఫలాన్నిచ్చుచున్నాను. ధర్మశాస్త్ర నిపుణులకు మునులతో విచారించి ధర్మ సూక్ష్మాలను సారంగా ప్రజలకు పరిపాలించి కానీ ఇప్పుడు నీ ఆజ్ఞను పూర్వం వలె పాటించలేని స్థితికి ఉన్నాను. కీర్తిమంతుడు రాజు వలన నేను నా కర్తవ్యాన్ని నిర్వర్తించలేకున్నాను. కీర్తిమంతుడు ఆ రాజు సముద్ర పర్యాంతమున్న భూమిని వైశాఖ వ్రతధర్మాన్ని యుక్తంగా పరిపాలించున్నాడు. అన్ని ధర్మలను విడిచిన వారై, తండ్రికి పూజించే వారై, పెద్దలను గౌరవించిన వారై, తీర్థయాత్రల మునిముని నుంచి సమంగా పూజించేవారై, పెద్దలను గౌరవించి ఈ విధంగా చేసేవారు, యోగ్య సంఖ్యములు విడిచిన వారు, ప్రాణాప్యములు చేసిన విధానం, హోమము స్వ అధ్యాయం విడిచిన వారు, మరింక పెక్కి పాపములు చేసేవారు ఎట్ట వారందరై వైశాఖ వ్రతమును ధర్మాన్ని పాటించి వారు తండ్రులు తాతలతో పాటు విష్ణులోకం చేరుకుంటున్నారు. వీరే కాదు, తండ్రులు తాతలు తల్లులు పితామహుడు, తండ్రికి తండ్రి, తాతకు తాత, తల్లికి తండ్రి తాత అంటే వీరిని కూడా విష్ణులోకాన్ని చేరుకుంటున్నారు. వైశాఖ వ్రతం ఆచరించిన వారు భార్యాది బహు పుత్రులతో తండ్రి వలన నిరతర స్త్రీలకు పుట్టిన వారై వీరందరూ నేను రాయించిన పాపం పట్టికలోని తమ పాపములు తుడిచిపెట్టినట్లుగా చేసి వైశాఖ వ్రతము అనుసరించుచు విష్ణులోకానికి చేరుకుంటున్నారు. ఇట్టి దుఃఖములు చూడగా దాని వలన పుణ్యపాపములతో ఏదో ఒకటైనా వాడే అనుభవించడు. కానీ వైశాఖ వ్రతము నొక్కడు చేయించో అతడే కాక వాని తండ్రి వైపులు తల్లి వైపులు మొత్తం 21 తరాలు తరిస్తున్నాయి. వారు చేసుకున్న పాపములు పోగొట్టి కొని విష్ణులోకాన్ని చేరుకుంటున్నారు. వీరే కాక వైశాఖ వ్రతం చేసిన వారు భార్యలు వైపు నుండి కూడా భర్తల వైపు నుండి విష్ణులోకం చేరుకుంటున్నారు. ఈ వైశాఖ వ్రతం చేసిన వారు ఎట్టివారైనా నన్ను కాదని కనీసం 21 తరములతో విష్ణులోకాన్ని చేర్చున్నారు. యజ్ఞయాగాదులు చేసిన వారు
వైశాఖ వ్రతం చేసేవారు మూల విష్ణులోకానికి చేరటలేదా? తీర్థయాత్రలు, దానములు, తపములు, వ్రతములు ఎన్నో చేసిన వారైనా వైశాఖ వ్రతం చేయని వారు విష్ణులోకం పొందలేరు. ప్రయాగ పుణ్యక్షేత్రం పడిన వారు, యుద్ధంలో మరణించిన వారు, భృగిప్రాతం అంటే పర్వత శిఖరంపై నుండి దూకి మరణించిన వాడు, చేసిన వారు, కాశీక్షేత్రంలో మరణించిన వారు, ఈరేవర వైశాఖ వ్రతం చేసిన వారి పుణ్యం అంతా పొందలేకపోతున్నారు. అనగా ప్రయాగ క్షేత్రంలో నదీ ప్రవాహంలో దూనికి మరణించిన కోరిన కోరిక తీరు అని అందరు కదా. అట్టివారికి వచ్చిన పుణ్యము వచ్చుచున్నదని యముని యొక్క అభిప్రాయాన్ని వైశాఖ మాస తెల్లవారి ఎవరు స్నానం చేసి విష్ణు పూజను చేసి వైశాఖ మహత్యాన్ని విని యథాశక్తి దానములు చేసి జీవుడు సులభంగా విష్ణులోకాన్ని చేరుచున్నారు. వైశాఖ వ్రతం చేసిన పాపాత్ములు విష్ణులోకాన్ని చేరటకు యుక్తంగా అని పెంచడం లేదు. కీర్తిమంతుని ఆజ్ఞచే వైశాఖ వ్రతమును పాటించి మంచి కర్మలు చేసేవారు, చెయ్యని వారు, శుద్ధులు, అపశుద్ధులు, వారు నీరు అనేలా అందరూ శ్రీహరి లోకం చేరుకుంటున్నారు. సృష్టికర్త జగత్ప్రభు నీ ఆజ్ఞను పాటించుచున్న నన్ను నా పని చేయటనిక అడ్డగించిన వారు నాకీ కాదు, మీకున్న శత్రువులే. కావున నీవు కీర్తిమంతుని ఉద్దేశించి యుక్తము ఊరడించినచో అందరికి వైశాఖ వ్రతము అనుసరించే వారెట్టి వారైన విష్ణులోకానికి చోదర, ఇతరులతో నరకం, స్వర్గం, మున్ని లోకములకు శూన్యమై ఉండును. నలుమార్లు తుడిచబడిన ఈ పాప పట్టిక యమదండం వీన్ని నీ పాదాల కొండ ఉండును. వీన్ని ఏమి చేయుదురో మీ ఇష్టం. కీర్తిమంతుడు వంటి కుమారుడు వల్ల తల్లి ఎందులో ఎట్లో కన్నదో నాకు తెలియట్లేదు. శత్రువులు గెలవని నాటిలో వారు జన్మ వ్యర్థం. అట్టి వారిని కవటమే ఆ తల్లి చేసిన వ్యర్థమై కార్యం. మబ్బులో మెరుపు శాశ్వతం కానట్లు శత్రు విజయం వందిన శత్రువు కన్న తల్లి శ్రమం వ్యర్థం. శత్రు జయమును సాధించే కీర్తి నందున వాడు జన్మ నేల, వాని తల్లి పడిన శ్రమయే వ్యర్థం. కీర్తిమంతుని వంటి పుత్రుని కన్న తల్లి ఒకటేమి వీరమాత, ఇందు సందేహం లేదు. కీర్తిమంతుడు సామాన్యుడు, నా రాతనే మార్చేవాడు కదా. ఇట్టి నా వ్రత నందులో ఇంతవరకు ఎవరూ మార్చలేరు. ఇది అపూర్వము. అందరూ వైశాఖ వ్రతము ఆచరించిన వారు స్వయంగా హరిభక్తుడై జనులందరికీ విష్ణులోకమునకు పంపినవాడై కీర్తిమంతుడు. ఇట్టి వారు మరెవరు లేరు అని యముడు తన బాధను బ్రహ్మకు వివరించారు. ఇది 10వ అధ్యాయం సంపూర్ణం. తిరిగి మరో దినమున 18వ అధ్యాయం ప్రారంభిస్తాం. అంతవరకు సెలవు. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతం న్యాయేన మార్గేణ మహిమైష్య గోబ్రాహ్మణేషు సుమస్తు నిత్యం సమస్తలోకసుఖినో భవంతు. సర్వం శ్రీ పార్వతీ పరమేశ్వర పాదపద్మార్పణమస్తు. స్వస్తి.